కేసీఆర్ పై కోపంతో నోటీసులు, ప్రాజెక్టులు కట్టిన మెగాకు ఎందుకు ఇవ్వాలి నోటీసులు? కృష్ణారెడ్డిని పిలిచే దమ్ము రేవంత్ రెడ్డికి లేదా? ఎట్లుంటుంది? కృష్ణారెడ్డి సంచులు ఇస్తుంటే రేవంత్ రెడ్డి ఇంట్లో పెట్టుకుంటుండే. మళ్ళా ఇప్పుడు కమిషన్ నోటీసులు ఇచ్చిన అనుకో ఎట్లు ఇస్తాడు? ఇయ్యాడు కదా. కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్. కాళేశ్వరం లేకపోతే తెలంగాణ ఎడారే. రేవంత్ చిల్లర మాటలు ఆపి రిపేర్ చేయాలి. బీజేపీ వాళ్లకు పౌరుషం ఉంటే ఏపీ బనకచర్ల ప్రాజెక్టును ఆపించాలి. నెల రోజుల్లో కేంద్రానికి లేఖలు రాయాలి, లేదంటే జాగృతి తరపున మరొక ఉద్యమం చేస్తాం. ఇందిరా పార్క్ ధర్నాలో ఎమ్మెల్సీ కవిత నిన్న మాట్లాడినటువంటి మాటలు. అయితే ఇక్కడ కవిత నిన్న మీటింగ్ పెట్టింది, సరే ఓకే మంచినే అయిపోయింది, ఆమె మాట్లాడింది అయిపోయింది. కానీ కవిత ఒక అడుగు వెనక్కేసినట్టుగా కనపడతా ఉంది. ఒక అడుగు వెనక్కేసింది ఆమె మొన్నటిదాకా పార్టీలో కొంతమంది నాయకుల మీద విమర్శలు చేసి మీడియాకు లీకులు ఇచ్చి కొంత దుందుడుకు వ్యవహారంతో ముందుకు పోయింది, కొంత అగ్రెసివ్గా ముందుకు పోయింది. కానీ సినిమా అర్థమైనట్టుగా కనపడతా ఉన్నది. అంటే కవిత కేసీఆర్ ఫోటో లేకుండా ఆమె గనక బయటికి వెళ్తే ఆమె వెంట ఎవరు రారు ప్రజలు అన్నటువంటి అభిప్రాయానికి వచ్చినట్టుగా వాళ్ళ వర్గాలే చెప్తా ఉన్నాయి. అందుకనే లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా కేసీఆర్కి 2 కళ్ళు, ఒకటి బీఆర్ఎస్, ఇంకొకటి జాగృతి అని చెప్పేసి మాట్లాడింది. కేసీఆర్ ఫోటో పెట్టుకొని జాగృతిని చేస్తున్నారు. అయితే జాగృతిలో కూడా కొంతమంది నాయకులకు, కొంత జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు ఫోన్లు చేసి మీరు జాగృతి కోసం బలంగా పనిచేయండి అంటే, మీరు జాగృతి కోసం పనిచేస్తాం మేము మంచిగానే ఉన్నది, కానీ మరి జాగృతి బీఆర్ఎస్తోనే ఉంటుందా లేకపోతే మళ్ళీ డిఫర్ అవుతుందా ఏమవుతుందా అనేటువంటి అనుమానం చాలామంది లోపల ఉన్నది. ఒకవేళ కనుక బీఆర్ఎస్తో మేము ఉండము అని కవిత గారు చెప్పారు అనుకో, ఈ జాగృతిలో పనిచేస్తుంది కూడా చాలామంది అనాసక్తితో ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు అల్లకు వచ్చి పనిచేసేటోళ్ళు కూడా ఎప్పటికైనా మనం ఒక అనుబంధంగానే ఉంటాం బీఆర్ఎస్ పార్టీకి. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్యూఐ లెక్క, వాళ్ళకున్నటువంటి వింగులు లెక్క, బీజేపీకి ఆర్ఎస్ఎస్ లెక్క, లేకపోతే ఏబీవీపీ లెక్క ఎట్లయితే ఉంటాయో అట్లనే మనం ఒక బలమైన వింగు లెక్క ఉంటాం అనేటువంటి ధోరణిలో, ఆ ఆశలోనే చాలామంది జాగృతిలో పనిచేస్తూ ఉన్నారు. వన్స్ కేసీఆర్ ఫోటో తీసేసి బీఆర్ఎస్కు దూరంగా జరిగింది అనుకో, తెలంగాణ జాగృతిలో కూడా అంత యాక్టివ్గా పనిచేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో కాబట్టి కవిత ఈ విషయాన్ని గమనించింది కూడా. ప్లస్ దానికి తోడు ఈమె ఎంత ధిక్కార స్వరం వినిపించినా కానీ దాదాపు 10-15 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది. అది ఇప్పటిదాకా కేసీఆర్ నుంచి పిలుపు రాలే. కేసీఆర్ ఇంకా విలువలే, కనీసం కూర్చోబెట్టి మాట్లాడలే, ఏమైంది నీ ప్రాబ్లం ఏంటి ఎందుకు అని చెప్పేసి. కాబట్టి పెద్ద డోలాయమానంలో పడిపోయి ఇప్పుడు సమ్మర్ వెకేషన్ అని చెప్పేసి ఇప్పుడు ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకోవడానికి ఆమె నిజామాబాద్ కూడా వెళ్ళిపోయింది. సో కాబట్టి ఆ వాస్తవాన్ని గ్రహించినట్టుగా అర్థమవుతా ఉంది చూస్తుంటే. వితౌట్ కేసీఆర్, వితౌట్ బీఆర్ఎస్ సపోర్ట్ జాగృతి అంత ఈజీగా ఏమీ నిలబడేది కాదన్నటువంటి అంశాన్ని, దాన్ని మరి ఆమె గ్రహించిందా లేకపోతే పార్టీ ఆమె వర్గంలో ఒక చర్చ ఏమైనా నడుస్తుందా ఏమవుతుందో తెలియదు. కానీ కేసీఆర్ ఫోటో లేకుండా కేసీఆర్ని దూరం పెట్టేసి ఆమె ముందుకు అనే ప్రయత్నం ఏమైనా చేస్తే మాత్రం జీరో అయిపోతున్నటువంటి అంశం మాత్రం అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది.